మంచి సమాజం దిశగా ముందడుగు వేయాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో బుధవారం ఉండి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ మంచి సమాజం ఉంటే పోలీసులు అవసరం లేదన్నారు. పోలీసుల సహాయం కోసం 112 సైబర్ మోసం జరిగితే 1930కి కాల్ చేయాలన్నారు. 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్, స్కూటర్ నడిపినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. లయన్స్ పాస్ట్ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ జిల్లా ప్రథమ గవర్నర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రూరల్ క్లబ్బుల్లో ఉండి క్లబ్ ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. పివి జగన్నాథరాజు, జోన్ చైర్మన్ గపూర్, ఆకివీడు రూరల్ సీఏ కాళీచరణ్, ఎస్ఏ మల్లికార్జున నూతన అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్యాన్సర్ పేషెంట్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇంతవరకు పనిచేసిన ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, కార్యదర్శి పెనుమస రంగప్రసాదరాజు, ట్రెజరర్ పెనుమస జగన్నాథరాజును సత్కరించారు. నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, నర్సరాజు, రూత్ కళ్లను అభినందించారు. వివిధ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. పిలవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఎందుకు లేకపోతే మన పోలీసుకి ఎంత దూరం ఉంటుంది మంచిది, దీంతో మాకెందుకు లేని పని గొడవ, మీరు మమ్మల్ని పిలిచారు అంటే సో మమ్మల్ని చాలా గౌరవించినట్టు. సో మీకు అందరికీ మేము పేరు పేరు ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినారు. లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పటికీ కూడా నేను పనిచేసిన చాలా ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు సమాజ హితం కోరి చాలా దగ్గర చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర ఇలా పేదలకి బ్లాంకెట్స్ కానివ్వండి, తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా అన్నదాన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎక్కడైనా మంచినీటి సమస్య ఉందంటే వాళ్ళకి యూవీ వాటర్ ఫిల్టర్ స్కూల్లో ఇన్స్టాల్ చేయడం కానీ, ప్రతి గ్రామంలోనూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ కొన్ని చేయలేని దాన్ని కూడా వీళ్ళే ముందుకు వచ్చి మన లయన్స్ క్లబ్ వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఇక పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే సమాజం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు పోలీసుతో అవసరం ఉండదు. మంచి సమాజ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాంతంలోనే గమనించింది, చాలా మంది 2 వీలర్స్ లో వెళ్లే వాళ్ళు కంటిన్యూస్ గా మొబైల్ మాట్లాడుతూనే వెళ్తున్నారు. ముందర ట్యాంక్ ముందు కూర్చుంటుంది, ఆ పాప ఏమో ముందర ఒక హెల్మెట్ ఆ పాప పట్టుకుంటుంది. వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తుంటారు, వాళ్ళ నాన్న వెనకాల నీకు చిన్న బాబు ఉంటాడు, తర్వాత ఆయన వైఫ్ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్తూ ఆయన కాల్ వస్తుంది, ఆయన ఎలా పెడతాం పొద్దునే ఉంటాడు. అది ఎంత దూరం అంటే ఎలాగ అడిక్ట్ అయిపోయాడంటే కనీసం ఎదురుగుండా లారీ పాస్ ఆన్ అవుతుంది, మా వెహికల్ వస్తుంది, ఏం లేదు. వాళ్ళు అలా అంత కాన్ఫిడెంట్. వీళ్ళంతా రోడ్డు మీద వెళ్ళాల్సింది, వీళ్ళు సర్కస్ లో ఉండాలి. అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు. నేను అన్ని ఫొటోస్ తీశాను. త్వరలో మేము దాని మీద ఒక చిన్న బ్యానర్ తయారు చేసి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా పెడతాం. ఎందుకు వాళ్ళు మీరు ఒక నిర్ణయం తీసుకొని మీ క్లబ్ మీటింగ్స్ వచ్చినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా రారు అన్నట్టు ఒక పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తాను. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా చాలా ప్రమాదం. దానికి ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోతే మన లైఫ్ ని మనమే రిస్క్ లోకి తీసుకెళ్తాం. ఆన్లైన్ లో ఫ్రాడ్ జరిగింది అని అనిపిస్తే వెంటనే 48 అవర్స్ లో మీరు ఏదైనా 1930కి ఫోన్ చేస్తే మీకు మీ మొబైల్ కే యూనిక్ ఐడి వస్తుంది. మీకే అమౌంట్ వెళ్ళడానికి 48 అవర్స్ టైం. మీరు ఇప్పుడు పేమెంట్ కొట్టేగానే వెంటనే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోదు. ఇది మళ్ళీ ఆ గేట్ వేలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అకౌంట్ డైవర్ట్ అవుతుంది. సో టైం తీసుకుంటారు కాబట్టి ఆ 48 అవర్స్ లో మీరు గన దీన్ని 1930కి ఫోన్ చేస్తే వెంటనే ఆ మెసేజ్ మనం తీసుకెళ్లి బ్యాంక్ లో కమ్యూనికేట్ చేస్తే మీ అమౌంట్ మళ్ళీ రివర్ట్ అయ్యి మీ అకౌంట్ కే వస్తుంది. డిపార్ట్మెంట్ ఒక
పోలీస్ స్టేషన్ అన్నది ప్రతి ఊర్లో ప్రతి టౌన్ లో ఎలా ఉంటుందో అలా లయన్స్ క్లబ్ అనేది, అదేవిధంగా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ అనేవి కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా వెళ్ళడం అనేది చాలా అభినందనీయం. మీ అందరినీ బాగా అభినందించాల్సిన అవసరం ఉంది. మానవ సేవయే మానవ సేవ అన్నారు పెద్దలు. మేము చేసిన కూడా సర్వీసే, డిపార్ట్మెంట్ యాజ్ ఏ పోలీస్ పర్సన్గా మేము పబ్లిక్ సర్వీస్ చేస్తాం. కాకపోతే దానికి మేము మీ దగ్గర తీసుకున్న ట్యాక్స్ నుంచి జీతం కూడా తీసుకుంటాం. మీకు చేసే సర్వీస్కి మాకు శాలరీ వస్తుంది. కానీ మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థ పేదవారికి కానీ, లేదా ఎడ్యుకేషనల్ కానీ, లేదా హెల్త్ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండి హెల్ప్ చేసే విధానం నిజంగా అభినందనీయం. రీసెంట్గా ఇప్పుడు చెప్తున్నారు స్టేజ్ మీద పెద్దలు నాకు చెప్పారు, ఇప్పుడే మెడిసిన్ సీట్లు కొడతారు, మెడికల్ సీట్స్ పూర్ పీపుల్ ఎవరైతే కొడతారో మనకి ఎడ్యుకేషన్కి అందుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మన లయన్స్ క్లబ్ 4 మెంబర్స్ వరకు పిల్లల్ని చదివించడం అని చదివిస్తారని చెప్పారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఏదో నామకహ చేసే సంస్థలా కాకుండా మీరు 100% ఇన్వాల్వ్ అయ్యి లీడింగ్ పీపుల్కి, పూర్ పీపుల్కి, ఎవరికైతే సమాజంలో ఎటువంటి అవసరం ఉందో ఆ అవసరం ఉన్న వ్యక్తులకి, నిజమైన అవసరం వ్యక్తులకి అందరూ మీరు హెల్ప్ చేయడం నిజంగా అభినందనీయం. మిత్రులందరూ చాలా మంది చెప్పారు. డిఎస్పీ గారు చాలా సౌమ్యులు, పెద్ద మనిషి. సిఐ గారేమో నేరస్తుల పాలిట సింహ స్వప్నంగా అక్కడెక్కడో తెలంగాణలోనో లేకపోతే రాయలసీమలోనో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా ఎక్కడ నేరస్తుడు కనబడితే వాడిని తోలు తీసి లోపలేయడం అనేది అందరికీ కూడా ఆ భయభ్రాంతులు డిపార్ట్మెంట్ అంటే ఉండాలి. ఇద్దరు సమన్వయంతో డిఎస్పీ గారు ఆదేశాలను పాటిస్తూ సిఐ గారు ఆ రకంగా నేరస్తులకు సంస్వప్నంగా లా అండ్ ఆర్డర్ పాటించడంలో భీమవరం పరిసర ప్రాంతానికి మనకి కొత్తగా జిల్లా ఏర్పాటైంది. భీమవరం ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతైనా శాంతి భద్రతలు ఉండటం అవసరం. శాంతి భద్రతలు ఉంటేనే, ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఏ ఇండస్ట్రీస్ అయినా లేకపోతే కనుక ఏ డెవలప్మెంట్ అయినా జరుగుతుంది. కారకులైనటువంటి అధికారులు ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ, నారాయణ రెడ్డి గారు 25 సంవత్సరాల సుదీర్ఘమైన ఉండి లయన్స్ క్లబ్ కి చక్కటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు దొరకడం ఈ క్లబ్ అదృష్టం అని చెప్పాలి. నారాయణ రెడ్డి ఆయన నన్ను ఉపయోగించుకోండి, నేను ఎంతైనా సేవ చేస్తాననే మాట అంటే చాలా సంతోషం అనిపించింది. అలాంటి వ్యక్తులు అరుదుగా దొరకటం, వారికి జిల్లా తరఫున కూడా నా పూర్తి మద్దతు ఇచ్చి వారు ఎప్పుడు కావాలన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభ 25వ సంవత్సరం 24 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం బాగా చేయాలని చెప్పి అందరూ మాట్లాడడం జరిగింది. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా